వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో పాజిటివ్ మూమెంటం కనిపించింది. ప్రెజెంట్ రైట్ నౌ గిఫ్ట్ నిఫ్టీ 100+ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. ట్రంప్కి ఒక బిగ్ షాకే తగిలింది. బట్ కాకపోతే ఈ ట్రంప్ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు కదా. సో అందుకే దాని గురించి కూడా ఒకసారి మనం డిస్కస్ చేయాలి. ఎఫ్ఐడిఏ డేటా గురించి, సేమ్ టైం రేపు జరగబోతున్న ఈవెంట్ గురించి, అలానే ఈరోజు ఎక్స్పైరీ సెటప్ అండ్ అట్లనే కొన్ని ఇంపార్టెంట్ స్టాక్ యొక్క అప్డేట్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ అట్లనే వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను చేస్తున్న వీడియో ఇస్తున్న ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తున్న పాయింట్స్ అన్నీ కూడా మీరు హెల్ప్ అయింది అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నిన్న డౌ జోన్స్ నేను చూసినప్పుడు ఒకనొక టైంలో 500 పాయింట్స్ వరకు పాజిటివ్ సైడ్ వెళ్ళింది. కానీ 388 పాయింట్స్ మాత్రమే హయ్యర్ సైడ్ మూవ్ అవడం జరిగింది. నాస్డాక్ 1.22% హయ్యర్ సైడ్ అయితే మూమెంటం చూసాం. నిన్న S&P 500 విక్స్ ఆల్మోస్ట్ 13.53% నెగిటివ్ సైడ్ డిక్లైన్ అయితే మాత్రం వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడానికి రీజన్స్, ఫస్ట్ వన్, రేపు ఫెడ్ ఈవెంట్ ఉంది. ఫెడ్ ఈవెంట్లో మేబీ ఎక్కడైనా పాజిటివ్గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయేమో అనే రీజన్తో ప్రెజెంట్ రైట్నో మార్కెట్స్లో షార్ట్ కవరింగ్ జరుగుతుంది. షార్ట్ కవరింగ్ వేరు, లాంగ్ బిల్డప్ వేరు. లాంగ్ బిల్డప్ అంటే కంప్లీట్గా బయర్స్ మార్కెట్లో స్టెప్ ఇన్ అవుతునేటట్టు. షార్ట్ కవరింగ్ అనేది సెల్లర్స్ ఎవరైతే మార్కెట్ని సెల్ చేశారో వాళ్ళ పొజిషన్స్ని ఎగ్జిట్ చేయబట్టి మార్కెట్ రికవరీ అవుతుందని అర్థం. సో సెల్లింగ్ పొజిషన్స్ని ఒకేసారి ఎందుకు తీసేస్తున్నారు అనొచ్చు. ఏదైనా ఒక ఈవెంట్ ఉంటే అది మార్కెట్కి ఆపోజిట్గా కానీ జరిగితే వాళ్ళ పొజిషన్స్ అన్నీ లాస్లోకి వెళ్తాయి. అందుకే వాళ్ళ పొజిషన్స్ని తీసేస్తున్నారు. ఒక పక్క ఇక్కడ అంటే ఇప్పుడు మీరు క్లియర్గా చూస్తే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్లోని మేబీ రేట్ కట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ న్యూట్రల్గానే పెడతారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. రేట్స్ పెంచరని చెప్పేసి మార్కెట్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఎక్స్పెక్ట్ చేస్తుంది. రేట్స్ పెంచకుండా న్యూట్రల్గా పెట్టి పాజిటివ్ కామెంట్స్ కానీ చేయగలిగితే అది మార్కెట్స్కి కొంత పాజిటివ్గా టర్న్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దిస్ ద ఫస్ట్ పాజిటివ్. సెకండ్ పాజిటివ్, యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోని ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో వార్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవ్వకుండా ఉండడానికి చాలామంది అయితే రిజెక్ట్ చేశారు. అంటే ట్రంప్ వచ్చేసరికి చైనాని కానీ, యూకేని కానీ, జర్మనీని కానీ, లాట్ ఆఫ్ నాటో కంట్రీస్ ఏవైతే ఉన్నాయో నాటో కంట్రీస్ని, ఆస్ట్రేలియాని, వీళ్ళందరినీ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ వెళ్ళాలంటే మీరు కూడా రండి, ఇది నా ఒక్కడ యుద్ధమే కాదు, 1% to 2% ఆయిల్ మాత్రమే నాకు వస్తుంది. సో మిగతా ఆయిల్ మీకే కదా వస్తుంది, చైనాకి 90% వరకు ఆయిల్ వస్తుంది కదా. సో మరి మీరెవరూ రియాక్ట్ అవ్వట్లేదు ఏంటి? సో రండి, మీ వార్ షిప్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేయండి, ప్రొటెక్షన్ ఇవ్వండి షిప్స్కి అని చెప్పేసి ట్రంప్ అయితే మాత్రం అందరికీ కూడా పిలిచారనేది మీకు తెలుసు సండే టైంలో. బట్ దానికి మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ అన్నీ కూడా రిజెక్ట్ చేసినాయి. నాటో కంట్రీస్ రిజెక్ట్ చేసినాయి, యూకే కంట్రీ రిజెక్ట్ చేసింది, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ కూడా రిజెక్ట్ చేసింది. ఈవెన్ ఒక్కొక్క స్టేజ్లో నేను చూసినప్పుడైతే చైనా వాళ్ళతో వీళ్ళు మాట్లాడిన దాని ప్రకారంగా అయితే 90% షిప్మెంట్ మీకే జరుగుతుందని చెప్పినా కానీ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ మెజారిటీ ఆఫ్ ద చైనా యొక్క అఫీషియల్స్ చెప్తున్న దాని ప్రకారంగా మాకు 90% ఆయిల్ అనేది సప్లై ఆగిపోతుంది అనేది పక్కన పెడితే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ మీరు చెప్పిన వెంటనే మేము వార్లోకి ఇన్వాల్వ్ అవ్వాలని అయితే అనుకోవట్లేదు. ఇరాన్తో మాకు రిలేషన్షిప్ మంచిగానే ఉంది, ఈ వార్లో మేమైతే ఇన్వాల్వ్ అవ్వము అని చెప్పేసి చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే యుద్ధం మొదలుపెట్టింది మీరే, ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ మీది ఇరాన్ది యుద్ధం కాబట్టి మీ సైడ్ నుంచే ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధాన్ని ఆపేయండి అని చెప్పి చైనా ఆపోజిట్లో చెప్పింది. ఏదైతే చైనా ఆపోజిట్లో చెప్పిందో అది ట్రంప్కి ఇంకా నచ్చగా ట్రంప్ ఇంకొకటి కూడా చేసిండు. సో అంటే చైనాది 90% వెళ్తుంది అనేది చెప్పడమే కాకుండా నాటో కంట్రీస్కి అయితే మాత్రం బిగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. నాటో కంట్రీస్ ఫ్యూచర్లోనే చాలా బిగ్ కాన్సిక్వెన్సెస్ చేసుకుంటారు, ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కోసం నేను అందరినీ పిలిచాను బట్ మీరు ఎవరు రాలేదు, సో దీనివల్ల బిగ్ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ అయితే మాత్రం మీరు చూడబోతారు ఇన్ ఫ్యూచర్ అని బెదిరిస్తున్నారు కూడా. అండ్ అంతేకాదు నిన్న కూడా ఒక స్టేట్మెంట్ అతను ఇచ్చారు, అదేంటంటే సో టారిఫ్స్ని, అంటే ఆ న్యూస్ అప్డేట్ నేను తీయలేదు, టారిఫ్స్ని విధించడానికి నాకు ఇప్పటికీ రైట్స్ ఉన్నాయి, మేబీ సుప్రీంకోర్టు నన్ను అడ్డుకోవచ్చు, ఫెడ్ నన్ను గవర్నమెంట్ డెట్స్ని క్లియర్ చేయడం కోసం లేదా గవర్నమెంట్ డెట్స్ మీద ప్రెజర్ తగ్గించడం కోసం రేట్ కట్స్ తగ్గించమంటే సో రేట్ కట్ చేయట్లేదు. మేబీ వాళ్ళిద్దరూ కూడా నాకు అగెన్స్ట్గా చేయొచ్చు, కానీ నేను ధర్మం వైపే పోరాడతాను, నిజమే మాట్లాడతాను. నా దగ్గర ఇప్పటికీ టారిఫ్స్ విధించడానికి వేరే అసెట్స్ ఉన్నాయి, వాటన్నిటిని ఉపయోగించి మళ్ళీ కూడా టారిఫ్స్ని
మొదలు పెడతానని నిన్న స్టేట్మెంట్ చేశాడు అతను. బట్ స్టిల్ మార్కెట్స్లో పాసిబిలిటీస్ ఉన్నవి మ్యాక్సిమం మార్కెట్స్ చూస్తాయి కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో వార్లో మిగతా కంట్రీస్ ఇన్వాల్వ్ అవ్వకపోవడం మార్కెట్స్కి కొంచెం శాంతియుతంగా తీసుకొచ్చినట్టే. ఇప్పుడు ఇదే వార్ యూఎస్ ఒక్కటే కానీ కంటిన్యూ చేయగలిగితే యూఎస్ బిగ్ క్రైసిస్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వార్ చేస్తుంటే స్లోగా యూఎస్కి కూడా కాస్ట్ ఆఫ్ ఎకానమీ అనేది, సో ప్రెజెంట్ రైట్ కాస్ట్ ఆఫ్ డ్యామేజ్ అనేది యాజ్ ఆఫ్ నో యూఎస్ వాళ్ళకి పెరిగిపోతుంది. అది వన్ ఆఫ్ ద నెగిటివ్ ఫర్ యూఎస్. అండ్ ఈ టైంలోని ఈ వార్ని కంటిన్యూ చేయడం కూడా కష్టం యూఎస్ వాళ్ళు. మేబీ స్లోగా వార్ ఆపడానికి కూడా ఇంకా ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఆ పాజిటివ్ రీజన్స్ తోటే యూఎస్ మార్కెట్ పాజిటివ్ సైడ్ వెళ్ళాయి. అయితే ట్రంప్ ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కదా. అంటే సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు నాటో కంట్రీస్ని సివియర్గా ఒక బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ చూస్తారని నాటో కంట్రీస్ చెప్పారు. తర్వాత చైనా వాళ్ళకి కూడా 90% ఆయిల్ మీకే వస్తుంది, మరి మీరు రియాక్ట్ అవ్వచ్చు కదా, మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదని అంటే ముందు మీ ఇద్దరు యుద్ధం ఆపండి, మేము మమ్మల్ని ఎందుకు రియాక్ట్ అవ్వమని చెప్తామని చెప్పి చైనా వాళ్ళు చెప్పేశారు. ఇప్పుడు అందరూ కూడా అతనికి ఆపోజిట్కి రావడం, ఇండియా పర్సనల్గా ఇంకోటి చూడండి, ఇంకో పక్క ఇండియా అయితే మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ వెళ్ళడానికి స్లోగా ఇరాన్ వాళ్ళతో కూడా డిస్కషన్స్ చేసుకుంటున్నారు. ఇండియా పర్సనల్గా డిస్కషన్స్ చేసుకుంటుంది. రష్యా ఆల్రెడీ ఆయిల్ అనేది మిగతా కంట్రీస్ సప్లై చేసుకుంటుంది. రష్యా, చైనా ఇరాన్కి సపోర్ట్, రిమైనింగ్ నాటో కంట్రీస్ ఏవి యూఎస్కి సపోర్ట్ చేయట్లేదు. ఇవన్నీ యుద్ధం ఆపడానికే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అందుకే మార్కెట్ స్లోగా ఇప్పుడే బ్రీత్ తీసుకుంటున్నాయి అన్నమాట. దానివల్లే మనకి యూఎస్ మార్కెట్స్లో రికవరీ కనిపించింది, యూరోప్ మార్కెట్స్లో పాజిటివ్ క్లోజింగ్ కనిపించింది, ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గానే ఓపెన్ అవుతున్నాయి. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో అన్ని గ్లోబల్ మార్కెట్ పాజిటివ్గానే ఉన్నాయి. మరి డవ్ ఫ్యూచర్స్ చూద్దాం. డవ్ ఫ్యూచర్స్ -60లో ట్రేడ్ అవుతుంది, నాస్డాక్ -38లో ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడైతే మాత్రం యాజ్ ఆఫ్ నౌ యూఎస్ మార్కెట్స్లో ఏదైతే పాజిటివ్ క్లోజ్ కనిపించిందో అందులో మోర్ దాన్ 50% అయితే మాత్రం నెగిటివ్ సైడ్ రాలేదు. కానీ ఇప్పుడు నేను మీకు కొన్ని చెప్తాను. నిన్న పోస్ట్ మార్కెట్లో చెప్పినట్టే కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే 23,390, 23,465. నేను ప్రీ మార్కెట్ కోసం థంబ్నెయిల్ ఇవ్వడానికి రెడీ చేసుకుంటునేటప్పుడు 105 పాయింట్స్ పాజిటివ్ సైడ్ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం 105 పాయింట్స్ పాజిటివ్ సైడ్ అయితే మాత్రం లేదు. సో దిస్ ద ఫస్ట్ వన్. ఓకే, పాజిటివ్ సైడ్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ అంటే 100 పాయింట్స్ గ్యాప్ అప్ చూపించట్లే, ఇప్పుడు కేవలం 80 పాయింట్సే చూపెడుతుంది. బట్ మేబీ 9:15కి ఓపెన్ అవుతున్నప్పుడు చేంజ్ అవ్వచ్చు కూడా. యాక్చువల్గా యూఎస్ మార్కెట్స్లో రికవరీ వస్తుంది, ఏషియన్ మార్కెట్స్లో రికవరీ వస్తుంది. కానీ ఎందుకు మన ఇండియన్ మార్కెట్స్కి కొంచెం రికవరీ రావడానికి టైం పడుతుంది. అండ్ ఇంకోటి గిఫ్ట్ నిఫ్టీ ఎందుకు తక్కువ రియాక్ట్ అవుతుంది. యాక్చువల్గా గిఫ్ట్ నిఫ్టీ కూడా 130-140 పాయింట్స్తో రియాక్ట్ అయింది. కానీ తర్వాత ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రంప్ ఎప్పుడు ఏ డెసిషన్స్ చెప్తాడనేది కూడా మనం చెప్పలేం. సో చూస్తే ప్రెజెంట్ రైట్ నో కమోడిటీస్ మళ్ళీ 2.75% పెరిగిపోయింది. క్రూడ్ ఆయిల్ WTI కూడా 2.8% పెరిగిపోయింది. క్రూడ్ ప్రైస్ అనేది ఒక్కటి గుర్తుపెట్టుకోండి గైస్, క్రూడ్ ప్రైస్ స్పైక్ అవుతుంది అని అంటే ఇండియన్ మార్కెట్స్కి నెగిటివ్. బికాజ్ మన ఆయిల్ మీద 70-80% డిపెండ్ అయ్యి ఉన్నాము. అయితే మీరు అనొచ్చు మనం రష్యా దగ్గర నుంచి డిస్కౌంట్కి తెచ్చుకుంటున్నాం కదా అని. మార్కెట్ ఎప్పుడు కూడా ప్రెజెంట్ టెన్స్ని చూడదండి, ఫ్యూచర్ టెన్స్ని చూస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ క్రూడ్ ప్రైస్ కానీ పెరిగితే రష్యా దగ్గర నుంచి కూడా డిస్కౌంట్ ప్రైస్కి ఎక్కువ రోజులు మనం తెచ్చుకోలేం, కొన్ని రోజుల వరకు మాత్రమే. ఈలోపు ఇష్యూస్ సార్ట్అవుట్ అవుతాయని అనుకుంటున్నాం. ఇష్యూస్ సార్ట్అవుట్ అవ్వలేనట్టు కానీ ఫ్యూచర్ టెన్స్కి కానీ కనపడితే మార్కెట్ ఇప్పుడే నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది. అన్ని కంట్రీస్ కన్నా మన కంట్రీ కొంచెం డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంటుంది. కాబట్టి అందుకే మనం క్రూడ్ని ఎక్కువగా ఫోకస్ చేయాలి. మీరు కావాలనుకుంటే క్రూడ్ చార్ట్ని, నిఫ్టీ చార్ట్ని పెట్టుకోండి. రెండు ఆపోజిట్గా ట్రేడ్ అవుతుంటాయి. క్రూడ్ పెరుగుతునేటప్పుడు మన మార్కెట్ పడుతుంటుంది, క్రూడ్ పడుతునేటప్పుడు మన మార్కెట్ పెరుగుతుంటుంది. యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం క్రూడ్ మళ్ళీ కూడా 2.8%, 2.9% రియాక్ట్ అవ్వడంతో మేబీ మన మార్కెట్స్ రియాక్ట్ అవ్వట్లేదేమో అనేది నా ఒపీనియన్. ఈవెన్ ఎస్టర్డే ఎఫ్ఐఐ కూడా మార్కెట్లో 9,365 crores సెల్ చేశారు. సో యాజ్ ఆఫ్ నౌ పరంగా చూసుకుంటే నిన్న జరిగిన షార్ట్ కవరింగ్కి ఎఫ్ఐఐ బయింగ్ సైడ్ ఉండాలి, బట్ స్టిల్ ఇప్పటికీ కూడా సెల్లింగ్ సైడే ఉన్నారు. అండ్ డిఐ అయితే మాత్రం డిఐ మీకు తెలుసు కదా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు మార్కెట్ ఆపర్చునిటీ వస్తుందా, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చూస్తుంటారు. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు కూడా 12,593 crores ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేశారు. కరెంట్లీ ఎఫ్ఐఐ ప్రొప్రైటరీ ట్రేడర్స్ బిల్ చేసిన డేటా ప్రకారంగా చూసుకుంటే ఎప్పటికీ కూడా వీళ్ళు సెల్లింగ్ పొజిషన్సే ఉన్నాయి. ఇండెక్స్ ఆప్షన్ సైడ్ కూడా 6,71,000 పొజిషన్స్ ఉన్నాయి. ఈవెన్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ కూడా 2 lakh పొజిషన్స్ ఉన్నాయి. దీన్ని బట్టి మార్కెట్లో నిన్న వచ్చింది కేవలం షార్ట్ కవరింగ్. అండ్ అది కూడా F&Oలోని మోస్ట్లీ ఎఫ్ఐఐస్ అయితే మాత్రం పెద్దగా పొజిషన్స్ని షార్ట్ కవరింగ్ చేయలేదని మనకి డేటా అనేది చెప్తుంది. మరి ఇప్పుడు రైట్ నౌ మార్కెట్ని మనం ఎట్లా ట్రీట్ చేయాలి, యాజ్ ఆఫ్ నౌ ఓపెన్ అవుతున్న గ్యాప్ అప్ని మనం ఏ విధంగా చూసుకోవాలి అని అంటే 2 days అంటే ఫ్రైడే యొక్క హై, మండే యొక్క హై రెండు కూడా ఆల్మోస్ట్ ఒక దగ్గరే ఉన్నాయి. 23,500 ఏదైతుందో యాజ్ ఆఫ్ నౌ ఈ 23,500 కరెంట్లీ అయితే మాత్రం కనపడుతుంది. ఓకే,
కరెంట్లీ యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం 23,500 కనపడుతుంది. లో వచ్చేసరికి డే బిఫోర్ ఎస్టర్డే యొక్క ఓపెనింగ్ ప్రైస్ రెండు ఒక దగ్గరే ఉన్నాయి. సో నా ఒపీనియన్ ప్రకారంగా ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో రేంజ్ ఆఫ్ మూమెంటం కూడా మారిపోయింది. ఈరోజు ఫస్ట్ హాఫ్లో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ 23,500 లెవెల్ అబోవ్ కానీ సస్టైన్ అవ్వగలిగితే ఎక్స్పైరీ కాబట్టి మేబీ 2 తర్వాత ఇది రీటెస్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మీకు ఎట్లా చెప్పాలంటే మార్నింగ్ హాఫ్లోని రికవరీ అయిపోయింది అనుకోండి, స్లోగా పాజిటివ్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, సెకండ్ హాఫ్లో సడన్గా ఫాల్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకో తెలుసా, రేపు ఫెడ్ ఈవెంట్ ఉంది కాబట్టి. సేమ్ టైం ఈ ట్రంప్ ఎప్పుడు ఏ డెసిషన్స్ తీసుకుంటాడో అది కూడా ట్రాక్ చేయండి. టెక్నికల్ అనాలిసిస్కి అతీతంగా మీరు న్యూస్ని అయితే ట్రాక్ చేసుకోవాలి. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడు ఏ టైంకి ఎట్లా డిస్కస్ చేస్తాడో తెలియదు. నార్మల్గా టెక్నికల్ అనాలిసిస్ పరంగా మీకు ఒకవేళ పాజిటివ్ సైడ్ మొమెంటం కంటిన్యూ అవ్వాలంటే ఎస్టర్డే యొక్క హై, డే బిఫోర్ ఎస్టర్డే యొక్క హై రెండు ఒకటే 23,500. దాని అబోవ్ కానీ ఫస్ట్ 1 అవర్ సస్టైన్ అవ్వగలిగితే మేబీ మార్కెట్లో ఈరోజు మనం హైయర్ సైడ్ మూమెంటం చూడొచ్చు. అయితే ఒక్కసారి రెసిస్టెన్స్ లెవెల్ ఫస్ట్ 1 అవర్లోనే బ్రేక్ అయిపోయింది కాబట్టి రీటెస్ట్ చేసి పైకి వెళ్ళడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. లేదు అని అనుకుంటే మాత్రం ఇక్కడే కన్సాలిడేషన్ అయి స్లోగా పైకి మొమెంటం ఇచ్చడానికి ప్రాబబిలిటీస్ కూడా నిఫ్టీ 50లో అయితే మాత్రం కనపడుతుంది. సో దిస్ ఈజ్ అన్ అనదర్ పాయింట్. దీంతోపాటు సెన్సెక్స్ పరంగా చూసుకుంటే యాజ్ పర్ సెన్సెక్స్ కరెంట్లీ సెన్సెక్స్కి అయితే మాత్రం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది 75,800 అండ్ సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం సెన్సెక్స్కి 74,000 సైకలాజికల్ నెంబర్ అయితే మాత్రం ఉంది. సో సెన్సెక్స్ ఒకవేళ కానీ పాజిటివ్గా ఓపెన్ అయితే, అంటే కొంచెం పాజిటివ్గా ఓపెన్ అయితే 75,800 లెవెల్ ఫస్ట్ 1 అవర్ కానీ బ్రేక్ చేయగలిగితే మేబీ రీటెస్ట్ చేసి పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే కన్సాలిడేషన్ అయి స్లోగా హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడానికి కూడా ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఇది సెన్సెక్స్ సైడ్ నుంచి మేజర్గా మనం చూడాల్సిన పాయింట్. బ్యాంక్ నిఫ్టీ సైడ్ అయితే మాత్రం ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి 53,600 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఇక్కడ నుంచి బౌన్స్ అవుతున్నట్టు కనపడుతుంది కదా. సేమ్ లైక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కూడా 2 డేస్ యొక్క హై ఆల్మోస్ట్ ఒక దగ్గరే ఉంది 54,500. నా ఒపీనియన్ ప్రకారంగా ఈ 54,700 ఈ 700 బ్రేక్ అయితే ఫర్దర్గా పాజిటివ్ సైడ్ రికవరీ కనిపించడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయి. బ్రేక్ అవ్వకపోతే మాత్రం పాజిటివ్ సైడ్ రికవరీ కనిపించడానికి ప్రాబబిలిటీస్ తక్కువ అనేది నా ఒపీనియన్. ఫిన్ నిఫ్టీ పరంగా చూసుకుంటే ఫిన్ నిఫ్టీ కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ కరెంట్లీ అయితే మాత్రం 25,650 దగ్గర ఉంది. ఎనీథింగ్ ఈ 25,650 లెవెల్ కానీ బ్రేక్ అయితే హైయర్ సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్గా సింపుల్గా మాట్లాడాలనుకుంటే మార్కెట్స్లో ఎస్టర్డే వచ్చిన షార్ట్ కవరింగ్ కంటిన్యూ అవ్వాలంటే ఎస్టర్డే ఒక హైని బ్రేక్ చేయాలి. ఫస్ట్ 1 అవర్ కానీ బ్రేక్ చేయగలిగితే ఫర్దర్గా పాజిటివ్ మొమెంటం చూడొచ్చు. లేదా బ్రేక్ చేసిన తర్వాత రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళచ్చు. గుర్తుపెట్టుకోండి 2 వరకు కంటిన్యూస్గా మార్కెట్ వన్ వే డైరెక్షన్లో వెళ్తే మాత్రం 2 తర్వాత నుంచి మేబీ మార్కెట్ డ్రాప్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది నా ఒపీనియన్. ఇది యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ సైడ్ నుంచి అయితే. గోల్డ్ అండ్ సిల్వర్ అంటారా, మేబీ రూపీ వీక్ రూపీ స్ట్రెంథెన్ అవుతుంది చూడండి. యాజ్ ఆఫ్ నౌ రూపీ వచ్చేసరికి కరెన్సీలో చూసుకుంటే 92.30 దగ్గర ఉంది. నిన్న 92.58 దగ్గర ఉంది. రూపీ స్లోగా స్ట్రెంథెన్ అవుతుంది. వీక్ అయ్యేది ఏదైతుందో స్లోగా స్ట్రెంథెన్ అవ్వడం గోల్డ్ అండ్ సిల్వర్కి సపోర్ట్ చేయొచ్చు. ఒకవేళ కానీ గోల్డ్ అండ్ సిల్వర్ సపోర్ట్ పరంగా చూసుకుంటే ఈరోజు మేబీ కొంత రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో అనేది నా ఒపీనియన్. కరెంట్లీ గోల్డ్ అయితే మాత్రం 5,022 ounce దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మేబీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ కూడా 5,000 దగ్గర ఉంది. ఎనీథింగ్ ఈ 5,000 బ్రేక్ అవ్వకపోతే స్లోగా గోల్డ్లో కూడా రికవరీ అనేది చూస్తాం. కానీ మరీ రూపీ అనేది అంత స్ట్రెంత్ అవ్వలేదు కాబట్టి కొంచెమైనా స్ట్రెంత్ అయింది కాబట్టి ఇప్పుడు 1%, 2% పాజిటివ్ సైడ్ అయితే మాత్రం మనకి కనపడుతుంది. అండ్ అట్లనే నిన్న బిట్ కాయిన్లో కూడా హ్యూజ్ రికవరీ వచ్చింది. బిట్ కాయిన్ ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయ్యి నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్కి రీచ్ అవుతుంది. 78,000 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. అండ్ ఎనీథింగ్ 78,000 కానీ ట్రిగ్గర్ చేస్తే ఫర్దర్గా 85,000 వరకు మనం మొమెంటం చూడడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బిట్ కాయిన్, గోల్డ్, సిల్వర్స్లో 24/7 మీరు ట్రేడ్ చేయాలనుకుంటే డెల్టా ఎక్స్చేంజ్లో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. కింద లింక్ ఇచ్చిన అందులో విత్ లివరేజ్ మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. హోల్డింగ్కి మీరు లైఫ్ లాంగ్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్స్కి కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఎవరైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని వాళ్ళు ఉంటే కింద నేను కామెంట్ బాక్స్లో లింక్ పెడుతున్నా, అది క్లిక్ చేసి మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఐడిబిఐ బ్యాంక్ నిన్న 10% పైన పడింది కదా. వాళ్ళు అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. మాకు ప్రెజెంట్ రైట్ నౌ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఆర్బీఐ దగ్గర నుంచి రాలేదు, కమ్యూనికేషన్ జరగలేదు. సో ఈలోపు మీరు
సోషల్ మీడియా న్యూస్ని చూసి దాన్ని కన్ఫర్మేషన్ తీసుకోవద్దని చెప్పారు. దాన్ని బట్టి మేబీ ఐడిబిఐ బ్యాంక్ ఈరోజు కొంచెం షార్ట్ కవరింగ్ అయినా ఆ షేర్ పోవాల్సిన అవసరం లేదు. ఏంజిల్ వన్ వాళ్ళు మార్చి 20న సెకండ్ ఇంటరమ్ డివిడెంట్ ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్కి అయితే మాత్రం ఇస్తామని చెప్పారు. ఇది కొంచెం పాజిటివ్గా తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వార్ ఎనర్జీస్ కంపెనీ వాళ్ళు అయితే మాత్రం యూఎస్లో సోలార్ హోల్డింగ్ కంపెనీ మీద 53 lakh షేర్స్ని ఎక్విషన్ చేసుకుంటున్నారు. రీసెంట్గానే కొన్ని షేర్స్ని ఎక్విషన్ చేసుకున్నారు, ఇప్పుడు కూడా ఎక్విషన్ చేసుకుంటున్నారు. దీనివల్ల యూఎస్లో వీళ్ళు మార్కెట్ని స్లోగా పెంచుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇది వార్ ఎనర్జీస్కి పాజిటివ్గా తీసుకోవడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంది. శాంసంగ్ సిఎన్టీతో అయితే మాత్రం $3 billion వర్తున్న అమోనియా సప్లై కోసం అయితే మాత్రం గ్రీన్ అమోనియా సప్లై కోసం అయితే మాత్రం రిలయన్స్ వాళ్ళు 15 years అయితే మాత్రం అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. ఇది రిలయన్స్ స్టాక్ని కొంచెం పాజిటివ్గా అయితే మాత్రం ఇంపాక్ట్ చేయొచ్చు. మోస్ట్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినవి అయితే మాత్రం నేను చెప్పాను. అండ్ ఇంకేమైనా ఉంటే మాత్రం ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో అయితే మాత్రం మీకు కవర్ చేస్తాను. హోప్ క్లియర్ కట్గా నేను చెప్పిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.